ఇక తొలి 100లో మనకే 11 అట చూసుకోయిగా మళ్ళీ నెంబర్ వన్ కాడికి వస్తుంది లెక్క. నీట్ యూజీలో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు. రాజస్థాన్ మధ్యప్రదేశ్ విద్యార్థులకు తొలి 2 ర్యాంకులు. తెలంగాణ టాపర్గా 18వ ర్యాంకర్ కాకర్ల జీవన్ సాయి కుమార్. ఇక ఏపీ టాపర్గా 19వ ర్యాంకర్ కార్తిక్ రామ్ అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం మీద నీట్ యూజీకి సంబంధించి ర్యాంకులు మనయే అని చెప్పి ఒకటి ఉంటుంది అన్నట్టు లెక్క. మహేష్ కుమార్ ఫస్ట్ ర్యాంకు, ఉత్కర్ష్ అవధియా సెకండ్ ర్యాంకు, జీవన్ సాయి కుమార్ 18వ ర్యాంక్ అయితే మన దగ్గర ఫస్ట్ ర్యాంకు. జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. ఇక టాప్ 20లో ఇద్దరు, టాప్ 100లో 11 మంది తెలంగాణ ఏపీకి చెందినటువంటి వారు ఉన్నారంట. ఇక తొలి ర్యాంకును రాజస్థాన్కి చెందిన మహేష్ కుమార్, 2వ ర్యాంకును మధ్యప్రదేశ్ విద్యార్థి ఉత్కర్ష్ అవధియా దక్కించుకున్నారంట. అయితే ఇక్కడ ఇది ఇట్లుంటే ఎట్లుంటుంది అంటే కథ, ఈ యాడ్స్ ఉంటాయి కదా, యాడ్స్ మళ్ళీ మొదలైతే అన్నట్టు నెంబర్ వన్ అని మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇట్లా లెక్క. తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ర్యాంక్ నారాయణదే అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా మనము ఈ ఫస్ట్ ర్యాంక్ అని కూడా తీసుకొచ్చి చిన్నే వేస్తుండే, కానీ 18వ ర్యాంక్ అని కూడా పెట్టి చూసిన చిన్నగా 18 పెట్టి 1 ర్యాంక్ వేసారు. అది పెడుతుండే. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ తీన్మాన్ మల్లన్న క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఈ ఫస్ట్ ర్యాంక్ కూడా ఎక్కడో ఉంటే వాడిని తీసుకొచ్చేసి మళ్ళీ వీళ్ళ దాంట్లో కలుపుకుంటున్నారు, తర్వాత ఇదంతా అన్యాయం జరుగుతుంది, కాబట్టి తల్లిదండ్రుల మోసపోకండి, ఇక్కడ నారాయణ శ్రీ చైతన్య చేస్తున్నటువంటి మోసాలు ఇట్లున్నాయని చెప్పేసి తీన్మాన్ మల్లన్న క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టుగా పబ్లిక్ సూచించిండు. ఇక చూపించడంతో ఏమైంది, ఇప్పుడు ఒకవేళ వేసుకుంటే మళ్ళీ ఆగమైతట్టురా నాయన అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఉట్టికి ఇట్లా మళ్ళీ ఒక రకమైనటువంటి కథ మొదలుపెట్టిండ్రు. ఇప్పుడు మనకు 18, 19వ ర్యాంకే మన దగ్గర ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు. ఏది 18వ ర్యాంక్ ఏమో తెలంగాణలో ఫస్ట్ ర్యాంకు, 19వ ర్యాంక్ ఏమో ఏపీలో ఫస్ట్ ర్యాంకు. మరి అయినప్పుడు 1, 2, 3, 4 1, 2, 3, 4, 7, 10 ఇవన్నీ మనవి అని చెప్పేసి వీళ్ళు వేసుకుంటారు మన లెక్క. నారాయణ మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా ఏంటంటే అసలు యాక్చువల్గా మరి టాప్ 100లో ఈ 2 రాష్ట్రాలకు కలిసి 11 మాత్రమే వచ్చినాయి అని చెప్పేసి క్లియర్గా పేపర్లలో ఉన్నాయి. ఇక ఓన్లీ మా నారాయణలో 22 ర్యాంకులు వచ్చినాయి 100 లోపు అని చెప్పేసి ఇట్లా రాసుకొస్తారు మళ్ళీ. కాబట్టి ఇట్లుంటుంది అట్లా కథ వీళ్ళంతా. ఇవన్నీ పేపర్లు నింపేస్తారు, కోట్ల రూపాయల యాడ్స్ ఇవి. అట్లా